నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం చాలా వాటి మీద ట్యాక్సుల్ని తగ్గించేసింది. కొన్నిటి వాటి మీద జీరో చేసేసింది. దీంతో మీరు వాడుతున్న చాలా వస్తువుల ధరలు అయితే తగ్గనున్నాయి. మీరు వాడే టూత్ పేస్ట్ దగ్గర నుంచి పాల ప్యాకెట్లు, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, బిస్కెట్లు, చాక్లెట్లు వీటన్నిటి మీద ధరలు అయితే తగ్గుతాయి. మరీ ముఖ్యంగా వెహికల్స్ కొంటున్న వాళ్ళకి, కార్లు కొంటున్న వాళ్ళకి, బైకులు కొంటున్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ కొంటున్న వాళ్ళకి, ఏసీలు, టీవీలు ఇవన్నీ కొంటున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూసే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చింది. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. వీటన్నిటి రిలేటెడ్ గా ధరలు ఎలా మారబోతున్నాయి, ఎంతెంత తగ్గబోతున్నాయి ఇవి తెలుసుకుందాం. పాలసీ కడుతున్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్. మీరు కడుతున్న పాలసీ ప్రీమియం కమింగ్ టైమ్స్ లో తగ్గుతుంది. మీరు ఇలానే చెప్తున్నారు గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గిస్తుంది, ధరలు తగ్గుతాయని. ఆ కంపెనీలు ధరలను పెంచేస్తే, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు అలా పెంచేస్తే, యాంటీ ప్రాఫిటరింగ్ అనే ఏజెన్సీ ఉంది మన ఇండియాలో. ఇలా ధరల్ని పాస్ ఆన్ చేయాల్సింది కాస్త కంపెనీ ధరల్ని పెంచేసి లాభం పొందే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఫర్ ద షూర్ మీకు ధరలు అయితే తగ్గుతాయి. వేటి మీద ఎలాంటి ధరలు తగ్గబోతున్నాయని తెలుసుకోండి. గుడ్ న్యూసే కాదు కదా, ప్రతి దాంట్లో బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. స్పెషల్లీ క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ చూస్తుంటారా? మీకే ఐపీఎల్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని 40% చేశారు. బీసీసీఐ మీద పడదది, మన మీద పడుతుంది. దీని గురించి నేను డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హోమ్ లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఏదైనా యాక్టివిటీ చేయాలనుకుంటున్న వాళ్ళు, మీ రిలేటెడ్ గా కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. వీటన్నిటిని వాళ్ళ వీడియోలో మాట్లాడుకుంటూ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర ఇక్కడ ఒకసారి చూడండి. మొత్తం డేటా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటున్న డేటాని సింప్లిఫై చేసి మీకు ప్రెజెంట్ చేసే ప్రయత్నం మన ద్వారా అయితే ఉంటుంది ఈ వీడియోలో. అండ్ వీటి కారణంగా ఏ కంపెనీస్ కి, ఏ స్టాక్స్ కి లాభం అనేది కూడా ఎఫ్ఎంసీజీ స్పేస్ లో పర్టికులర్ గా ఎండ్ లో మాట్లాడతాను. చూస్తారు కదా, వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇది మన వాళ్ళకి షేర్ చేస్తే కూడా యూజ్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలియాలని మీరు అనుకుంటే వీడియోని ఒక లైక్ చేయండి. సో దట్ ఈ యూట్యూబ్ వాళ్ళు ఇంకో నలుగురికి చూపిస్తారు. బట్ మీరు స్పెసిఫిక్ గా ఎవరైనా మన వాళ్ళకి తెలియాలనుకుంటున్నా వాళ్ళకి కూడా ఇది వాట్సాప్ అండ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా, ఇక్కడ ప్రెజెంటేషన్ మీకు చాలా చాలా ఎక్కువ డేటా, మనకి నీడ్ లేని డేటా అంతా కూడా ఇలా డివిజన్ చేసైతే మనకి ఇచ్చారు. ఇంతటి డేటాని కూడా మీరు డీటెయిల్డ్ గా చూడాలనుకున్నా ఈ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, సరే అబ్జర్వ్ చేయండి. బట్ నేను మీకు ఏవైతే అవసరం అవుతాయో వాటి గురించి మొదట మాట్లాడతాను. బట్ దానికి ముందు మీకు ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. యూజువల్ గా మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కడుతున్నట్టు అనుకుంటాం. అతి పేదవాళ్ళైనా, అంటే దారిద్ర రేఖకి దిగువ ఉన్న వాళ్ళైనా, పేదవాళ్ళైనా, మధ్యతరగతి వాళ్ళైనా, అబోవ్ మిడిల్ క్లాస్ అయినా, రిచ్ అయినా, ఎవరైనా సరే కొంటున్న ప్రతి వస్తువు మీద ఇండైరెక్ట్ గా ట్యాక్స్ ని కడతారు. అందులో వన్ ఆఫ్ ద ట్యాక్స్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పటి వరకు జిఎస్టీ 5%, 12%, 18%, 28% ఇలా 4 కేటగిరీలో ఉండేది. 5, 12, 18, 28. ఇప్పుడు 12 తీసేశారు, 28 కూడా తీసేశారు. సో ఇకపై మనకుంటున్న రేట్స్ ఏంటి? 5%, 18%. ఈ రెండు మాత్రమే ఉంటాయి. 40% అనేది ఒక స్పెషల్ కేటగిరీ, దాని గురించి మాట్లాడుకుందాం. కొన్ని వాటి మీద జీరో, అసలు దాని మీద ఉండనే ఉండదు. అదేం స్లాబ్ రేట్ కాదు కదా, జీరో అంటే ఏం లేనట్టే. అండ్ ఈ కొత్త జిఎస్టీ రూల్స్ అన్ని కూడా 22 సెప్టెంబర్ నుంచి అయితే అమలవుతాయి. ఫస్ట్ మనం నిత్యావసర వినియోగానికి సంబంధించిన వస్తువుల గురించి మాట్లాడుకుందాం. హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, టూత్ పేస్ట్ కానీ, సోప్ కానీ, టూత్ బ్రష్ కానీ, షేవింగ్ క్రీమ్ కానీ, వీటన్నిటి మీద 18% ఉంటున్న జిఎస్టీ కాస్త 5% కి తగ్గుతుంది. డైరీ ప్రొడక్ట్స్, గీ కానీ, బటర్ కానీ, చీజ్ కానీ, ఈవెన్ డైరీ స్ప్రెడ్స్ కానీ వాటి మీద ఉన్నది 12% ఉన్నది కాస్త 5% కి తగ్గుతుంది. ప్రీ ప్యాక్డ్ నామ్కిన్స్ లైక్ మిక్చర్స్ కానీ, భుజియా కానీ ఇవి ఉంటాయి కదా, వాటి మీద కూడా జిఎస్టీని తగ్గించారు. గిన్నెల పైన జిఎస్టీని 12% నుంచి 5% కి చేశారు. బేబీకి సంబంధించిన డైపర్స్ కానీ, ఫీడింగ్ బాటిల్స్ కానీ, వాళ్ళ నాప్కిన్స్ కానీ, బేబీస్ కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ని 12 నుంచి 5% కి తగ్గించారు. కుట్టు మిషన్స్ వాటి పార్ట్స్ ని కూడా 12% నుంచి 5% కి తగ్గించారు. అండ్ వీటితో పాటు చాక్లెట్స్ కానీ, పాస్తా కానీ, కేక్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ప్రిజర్వేటెడ్ ప్రాన్స్ అలా ఉంటాయి ప్యాకెటెడ్వి, అవి కానీ, ఫిష్ కానీ, వాటికి సంబంధించిన ప్రిజర్వేటెడ్ గా ఉంటున్నవి కానీ, మోస్ట్లీ వాటన్నిటి పరంగా కూడా జిఎస్టీ మనకి తగ్గిపోయింది. అండ్ రిమైనింగ్ ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ గా కూడా ఇక్కడ మీకు ఒక్కొక్కటి పెడుతూ వస్తాను చూడండి, బికాస్ లిస్ట్ చాలా పెద్దది. బట్ మీకు కావాల్సింది దీంట్లో ఉండొచ్చు కాబట్టి వీటన్నిటి రిలేటెడ్ గా కూడా కొన్నిటి వాటిపైన జిఎస్టీ 5% కి తెచ్చారు, కొన్ని వాటిపైన జీరో చేశారు. ఈవెన్ డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఇప్పటి వరకు 12% జిఎస్టీ ఉండేది, దాన్ని 5% కి తీసుకొచ్చారు. ఫ్రూట్ జ్యూసెస్ మీద కానీ, సోయా మిల్క్ రిలేటెడ్ గా కానీ జిఎస్టీ తగ్గింది. బట్ కొన్ని వాటి మీద జిఎస్టీ 40% కి వెళ్ళింది. అదొక్కటే స్పెషల్ కేటగిరీలో మాట్లాడుకుందాం. సో డేటాను కూడా ఇక్కడ ఉంచుతున్నాను. అండ్ ఈ పొగాకు వాడే వాళ్ళు ఉంటారు కదా, బ్యాడ్ న్యూస్ వాళ్ళ రిలేటెడ్ గా జిఎస్టీ పెరిగింది. బీడీ వాడే వాళ్ళ మీద తప్పించి సిగరెట్లు వాడే వాళ్ళ మీద, టొబాకో ప్రొడక్ట్స్ వాడే వాళ్ళ మీద అయితే పెరిగింది. ఇది కూడా స్పెషల్ కేటగిరీలో మాట్లాడుకుందాం. ఇప్పుడు కార్ల గురించి మాట్లాడుకుందాం. పెట్రోల్ కానీ, హైబ్రిడ్ వెహికల్స్ కానీ, ఎల్పిజి కానీ, సిఎన్జి కార్స్ ఏవేవైతే 1200 cc కంటే ఎక్కువ ఉండిండవో ఇంజిన్ కెపాసిటీ, లెంత్ ఆఫ్ ద కార్ కూడా 4000 mm కంటే ఎక్కువ ఉండదో వాటిపైన ఇప్పటి వరకు 28% జిఎస్టీ ఉండేది. ఇప్పుడైతే 18% జిఎస్టీకి వచ్చింది. సేమ్ డీజిల్ కార్స్ కి కూడా అంతే, కానీ అక్కడ ఇంజిన్ కెపాసిటీ కొంత పెంచారు. 1500 cc సేమ్ లెంత్, అది కూడా 28 నుంచి 18% తగ్గింది. 3 వీలర్స్ కి సంబంధించిన జిఎస్టీ 28% నుంచి 18% కి వచ్చింది. మోటార్ సైకిల్స్ ఏమైనా 350 cc కంటే లోపల ఉంటే 28% నుంచి 18% జిఎస్టీకి వచ్చింది. మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ కూడా, కమర్షియల్ వెహికల్స్ కి సంబంధించి కూడా 28% నుంచి 18% జిఎస్టీకి వచ్చింది. ఇప్పుడు బిగ్ కార్స్ ఏవేవైతే 1200 cc కంటే ఎక్కువ ఉంటాయో ఇన్ పెట్రోల్, 15
1500 సీసీ కంటే ఎక్కువ ఉంటాయో ఇన్ డీజిల్, కార్ లెంత్ 4000 mm కంటే ఎక్కువ ఉంటుందో ఇన్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఈవెన్ హైబ్రిడ్ ఏదైనా వాటిపైన జిఎస్టీ 40% చేశారు కదా. ఈవెన్ జిఎస్టీ 2 వీలర్స్ కూడా 350 సీసీ కంటే అబౌవ్ ఉంటున్నవి 40% అయింది కదా. కానీ గుర్తుంచుకోవాల్సింది ఇది గతంలో ఉన్న జిఎస్టీ రేట్లు అనమాట. కార్లకి 40% ఇప్పుడు చేసేసారే పెద్ద కార్లకి అని మనం అనుకుంటాం. గతంలో 28% జిఎస్టీఏ, బట్ దాని మీద సెస్ అనేది ఒకటే యాడ్ అయ్యి 43%, 48%, 50% కి వెళ్ళిపోయేది పెద్ద కార్లకి. ఇక డేటా పెడుతున్నాను చూడండి. కానీ ఇప్పుడు అలా కాదు, వాటి మీద కూడా మ్యాక్స్ 40% కంపెన్సేషన్ సెస్ అనేది లేదు. దీని కారణంగా ఏ కార్ల ధరలు ఎంతంత తగ్గే అవకాశం ఉంది. అప్రాక్స్ క్యాలిక్యులేషన్ ఇది మనకు తెలియదు కదా. డీలర్స్ ఇవన్నీ ఇంకా అడిషనల్ గా ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తారు, ఆర్ దీని మీద ఇంకేమైనా మనకి యాడ్ చేసి ఎక్స్ట్రాగా అమ్మాలని చూస్తారా మనకు తెలియదు. బట్ వేటి ధరలు ఎంతంత తగ్గే అవకాశం ఉంది. ఈ డేటాని కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. అండ్ మోడల్స్ 1200 సీసీ కంటే తక్కువ ఉంటున్న వాటి మీద మనకి జిఎస్టీ బాగా తగ్గింది కదా. 1200 సీసీ కంటే తక్కువ ఉంటున్న మోడల్స్ అన్నిటి లిస్ట్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఎవరైనా ఒకవేళ చిన్న మోడల్స్ మీద ఎక్కువ జిఎస్టీ తగ్గింది కాబట్టి వాటిని ఒకసారి చూడాలనుకుంటున్నా ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు దీని కారణంగా వేటి ధరలు ఎంతెంత తగ్గుతాయి ఇక్కడ మీకు పెట్టాను చూడండి. జిఎస్టీ రేట్లు తగ్గడం కారణంగా సుమారుగా 10% దగ్గరగా కార్ల ధరలు, బైకుల ధరలు అయితే తగ్గుతాయి. 28% నుంచి 18% కి రావడం కారణంగా ఈవెన్ 3 వీలర్స్ కానీ, అంబులెన్స్ కానీ, వాటి పార్ట్స్, యాక్సెసరీస్, విడిభాగాలు వాటి అన్నిటి ధరలు కూడా మనకి తగ్గాలి. ఇక్కడ ఎవరికైనా నెగిటివ్ ఉందా అంటే 350 సీసీ ఇంజన్ కంటే ఎక్కువ ఉంటున్న వెహికల్స్ ని కొనాలనుకుంటున్న వాళ్ళకి గతంలో 28% జిఎస్టీ ప్లస్ 3% సెస్ ఉండేది, 31% ఉండేది. కానీ ఇప్పుడు అది 40% కి వెళ్ళడం కారణంగా 9% దగ్గరగా ధర అనేది మనకి పెరుగుతుంది. వాళ్ళొక్కరికి తప్పించి వెహికల్స్ కొంటున్న మెజారిటీ ఆఫ్ పీపుల్ కి అయితే మంచి లాభమే. ఇక్కడ మీకు డేటా అంతా కూడా ఉంటుంది. ఇది సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అండ్ చాలా మంది కంగారు పడ్డారు ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా 20 నుంచి 40 లక్షలు ఉంటున్న వెహికల్స్ కి అంతకంటే పైన ఉంటున్న వాటికి ప్రెసెంట్ ఉంటున్న జిఎస్టీ 5% నుంచి 18% కి వెళ్తుందేమో అని. కానీ అలా ఏం జరగలేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద జిఎస్టీని 5% ఉంచారు, అది చిన్నదైనా పెద్దదైనా. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన మొత్తం డేటాని ఒక పీడిఎఫ్ లా ఇలా చేసి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్ లో ఇస్తున్నాను. వెతక్కండి. ప్రాబబుల్లీ మన లోగోతో రాంగ్ గ్రూప్స్ ఉండొచ్చు, ఫేక్ గ్రూప్స్ ఉండొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇలా గ్రూప్ దగ్గరకు వచ్చి ఆ పీడిఎఫ్ కాపీని డౌన్లోడ్ చేసుకొని మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ అండ్ మన వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది, మర్చిపోకుండా షేర్ చేయండి. ఇక్కడ మీరు గమనించారంటే ఏసీస్ కానీ, టీవీస్, అది ఎల్ఈడీస్ అయినా, ఎల్సీడీస్ అయినా, మానిటర్స్, ప్రొజెక్టర్స్ అండ్ డిష్ వాషింగ్ మిషన్స్ వీటన్నిటిపైన కూడా 28% నుంచి 18% కి జిఎస్టీ అయితే తగ్గింది. 10% దగ్గరగా తగ్గింది. ఈవెన్ ఎడ్యుకేషన్ పరంగా ఉంటున్న మెజారిటీ ఆఫ్ ఐటమ్స్ మీద జిఎస్టీని జీరో చేశారు. పిల్లలకు కొనే ఉంటాయి కదా నోట్ బుక్స్ కానీ, పెన్సిల్, షార్ప్నర్స్, వీటన్నిటి మీద వాటి ధరలు అయితే ఖచ్చితంగా తగ్గాలి. ఈ పాలసీల గురించి మాట్లాడుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. ఇవి కాకుండా హెల్త్ కేర్ సెక్టర్ రిలేటెడ్ ఉంటున్న మెజారిటీ వాటిపైన ఉంటున్న 12% జిఎస్టీని కాస్త 5% కి చేశారు. ఇదేంటో కూడా ఇక్కడ చెప్తున్నాను. ఈ టాపిక్ తర్వాతే పాలసీ గురించి మాట్లాడుకుందాం. అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఉంటున్న వాటి మీద కూడా 18% జిఎస్టీ ఉంటున్న వాటిని కూడా 5% కి చేశారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ 18% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు దాన్ని జీరో చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్, ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా 18% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు జీరో చేశారు. బట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మనకేం నెగిటివ్ కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలకి నెగిటివ్. ప్రాబబుల్లీ అది వేరేలా కూడా పాస్ ఆన్ చేస్తారేమో మన మీద ఇండైరెక్ట్ గా, మనకు తెలియదు. అది ఎలా ఉంటుందో కూడా చెప్తాను. జిఎస్టీ అనేది ఏంటంటే ఒక ఫ్లో అనమాట. నేను ఒక దానికి జిఎస్టీ కట్టాను అనుకోండి, దానికి నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని, ఐటీసీ అని తీసుకోవచ్చు. ఆ సైకిల్, ఆ మొత్తం వాల్యూ చైన్ లో తీసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు రీఇన్సూరెన్స్ చేసుకుంటాయి కదా, అంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దాని మీద ఇన్సూరెన్స్ తీసుకుంటుంది. వేరే వాళ్ళ దగ్గర రీఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, ఇన్సూరెన్స్ మీద ఇన్సూరెన్స్, వాళ్ళకి కట్టే దాని మీద జిఎస్టీని గవర్నమెంట్ తీసేసింది. అక్కడ వరకు బానే ఉంది. బట్ ఇతర ఖర్చులు ఉంటాయి కదా, వాటికి పే చేసే జిఎస్టీని మాత్రం ఐటీసీ ఇవ్వమని చెప్పి, నో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జంప్షన్ మొత్తాన్ని మనకే పాస్ ఆన్ చేస్తే మనకి మంచిగానే జిఎస్టీ ధరలు లేవు కాబట్టి పాలసీ ప్రైస్ అయితే పడిపోతుంది, ప్రీమియం అయితే పడిపోతుంది. కానీ వీళ్ళకి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి 5 to 7% దగ్గరగా హిట్ అవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మరి ఇది వాళ్ళు తీసుకుంటారా, స్లోగా మన అకౌంట్ లోనే వేస్తారా? అలా చూసినా సరే ఒక 5 to 8% ఆర్ నియర్లీ 10% దగ్గరగా కూడా మనకి పాలసీ ప్రీమియం తగ్గే అవకాశం అయితే ఉంది. మొత్తం పాస్ ఆన్ చేయాలి. యాక్చువల్ గా అది వాళ్ళే తీసుకోవాలి నెగిటివ్ ని, వాళ్ళ లాభాల నుంచే తగ్గించుకోవాలి. బట్ చూడాలి మరి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తాయని. ఎలా చూసినా సరే మనకే అడ్వాంటేజ్ ఫైనలీ. బట్ వాళ్ళు మన మీద పాస్ ఆన్ చేయాలని చూస్తే కొంత టైం తర్వాత అది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్స్ పైన జిఎస్టీని 5% కి మార్చాలని ఇండస్ట్రీ రిక్వెస్ట్ చేసినా సరే మొబైల్ ఫోన్స్ మీద ఎటువంటి జిఎస్టీ మార్పులు చేయలేదు. 18% జిఎస్టీ అలానే ఉంది. సో మొబైల్ ఫోన్స్ ధరలు అయితే తగ్గవు. అండ్ ఐపీఎల్ మ్యాచెస్ కి వెళ్తున్న వాళ్ళు ఉంటారా, ఐపీఎల్ చూస్తూ ఉంటారు, మంచి క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారా, మీరు ఇకపై కొంటున్న టికెట్స్ మీద 40% జిఎస్టీ అనమాట. అంతకు ముందు 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 40% జిఎస్టీకి తెచ్చేశారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. సిమెంట్ మీద జిఎస్టీ 28% ఉండేది,
ఇప్పుడు 18% తెచ్చారు, మంచి విషయం. ధరలు అయితే తగ్గుతాయి. ఇవి కాకుండా కొన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా ఉంటున్న వర్క్స్ అండ్ సర్వీసెస్ కి 12% జిఎస్టీ ఉండేది, దాన్ని ఇప్పుడు 18% జిఎస్టీ చేశారు. ఐటీసీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఏ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్ తో హోమ్ లోన్ ఇస్తూ ఉన్నాయి, దానికి మినిమం కీ కండిషన్స్ ఏంటి, రీసెంట్ టైమ్స్ లో చాలా మారాయి వడ్డీ రేట్లు తగ్గడం కారణంగా. మీరు ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకుంటున్న వాళ్ళైతే ఈ చేంజెస్ ని చూసుకోండి, ఎంతెంత వడ్డీకి ఇస్తున్నాయో. మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే, ఆల్రెడీ మీరు ఎక్కువ వడ్డీ కడుతున్నారు అనుకుంటే ఇది చూసుకున్నారు కదా, ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అప్రోచ్ అవ్వండి. మీకు హోమ్ లోన్ తగ్గే అవకాశం, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే అవకాశం, లోన్ ఇటు షిఫ్ట్ చేసుకుంటే ఏమైనా ఉందా, దాని కారణంగా ఏదైనా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ ఇమేజ్ ద్వారా మీకు యూజ్ అవుతుంది. ఎలిజిబిలిటీ ఏంటి, కీ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. ఈ ఇమేజ్ కూడా హెల్ప్ అవుతుంది. ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచండి. హోమ్ లోన్ ఉంటున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ స్పేస్ రిలేటెడ్ గాను మనకు అడ్వాంటేజ్. ఇప్పుడు ఫైనల్ గా ఒకసారి మాట్లాడుకుందాం ఏ సెక్టార్స్ కి ఎలాంటి బిగ్ రిలీఫ్ రాబోతుందో. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన ఇమేజ్ ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఈ ఇమేజ్ కూడా వేటి పైన మీకు నిల్ జిఎస్టీ, అసలు జిఎస్టీ లేదు, వేటి మీద జిఎస్టీ 18 నుంచి 5 కి 12 నుంచి 5 కి వచ్చింది. మనం యూజ్ చేసే వాటి రిలేటెడ్ గానే డేటా ఇక్కడ ఉంచుతున్నాను. అండ్ వేటి మీద జిఎస్టీ పెరిగింది, ఏవి ఎక్స్పెన్సివ్ కానున్నాయని చూస్తే ఈ సోడా ఉంటున్నదా, కార్బొనేటెడ్ ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద డ్రింక్స్ అన్ని కూడా 28% జిఎస్టీ నుంచి ఇప్పుడు 40% జిఎస్టీకి వెళ్తున్నాయి. టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్, బీడీ కాకుండా మిగిలినవన్నీ కూడా 40% జిఎస్టీకి వెళ్తున్నాయి. అండ్ పర్సనల్ యూస్ కోసం ఎవరైనా ఎయిర్ క్రాఫ్ట్ తీసుకుంటున్నా, కొన్ని బోట్స్ ఉంటుంటాయి అవి తీసుకుంటున్నా, అది కూడా 40% కి వెళ్తున్నాయి. 2500 రూపీస్ కి పైబడి ఎవరైనా బట్టలు కొందాం అనుకుంటుంటే 12% జిఎస్టీ కాస్త 18% చేశారు. ఒక టెక్స్టైల్ ఐటమ్, మళ్ళీ మొత్తం అన్ని బట్టలు కొనింది కాదు, ఒక్కొక్క ఐటమ్ 2500 కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పాను కదా. ఇంకా ఈ 350cc కంటే వెహికల్స్ పైన ఉంటే 31% విత్ సెస్ ఉండేది జిఎస్టీ మనకి లాస్ట్ టైం, ఇప్పుడు అది 40% చేశారు. అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అందరికీ వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, సిగరెట్స్ మీదేమో 40% జిఎస్టీ, బీడీస్ మీదేమో 18% జిఎస్టీ, ఎందుకంత డిఫరెన్స్? బీడీల మీద కూడా ఇంతకు ముందు 28% జిఎస్టీ ఉండేది, ఇప్పుడు 18% జిఎస్టీకి ఎందుకు తెచ్చారని అంటే, దాని మీద చాలా మంది డిపెండ్ అవుతున్నారంట. 50 లక్షల మంది బీడీ వర్కర్లు ఉన్నారంట. వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇలా డిసిషన్ తీసుకుంటున్నట్లయితే మనకి డేటా కనిపిస్తుంది. అండ్ వేటి మీద జిఎస్టీ 40% వరకు వెళ్ళింది అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. అండ్ ఒక్కసారి నేను మీకు ఒక డేటా పాయింట్స్ ని చూపిస్తూ వస్తాను చూడండి. వేటి ధరలు ఎంతెంత తగ్గుతాయి, ఈ కార్లు వెహికల్స్ వాటి ధరలు ఎంత తగ్గుతాయి. మీరు వాడే చిన్న వస్తువులు, వాటర్ హీటర్స్ దగ్గర నుంచి బైస్కిల్స్ కానీ, గ్లూకోమీటర్స్ కానీ మీరు చెక్ చేసుకుంటుంటారా, వాటిలు కానీ, కాంటాక్ట్ లెన్సెస్ కానీ, ఫుట్వేర్ కూడా 2500 రూపీస్ కంటే తక్కువ ధర ఉంటే వాటి మీద కూడా జిఎస్టీ తగ్గింది, 12 నుంచి 5% కి వచ్చేసింది. వాటన్నిటి మీద కూడా జిఎస్టీ తగ్గడం కారణంగా వాటి ధరలు ఎంత తగ్గుతాయి ఇక్కడ నేను పెడుతున్నాను. ఒక్కొక్క ఇమేజ్ గా మీకు ఉంటుంది, ఒకసారి చూసారంటే వాటి ధరలు ఎంత తగ్గుతాయి మీకు అర్థమవుతుంది. ఇవి కూడా చూడండి, మోస్ట్లీ ఇవి కూడా మీరు రెగ్యులర్ గా యూస్ చేసేవే. ఏసీ, డిష్ వాషింగ్ మిషన్స్, మోస్ట్లీ పిల్లలకు సంబంధించిన చాక్లెట్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను వేటి ధరలు ఎంతెంత తగ్గుతాయని. అండ్ వీటి ధరలు అయితే ఎక్స్పెన్సివ్ కానున్నాయి. వేటి రిలేటెడ్ గా జిఎస్టీ 18 నుంచి 40% కి, 28 నుంచి 40% కి పెరిగింది. వాటి కారణంగా వాటి ధరలు ఎంత పెరిగే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఫ్రెండ్స్, చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఎండ్ లో ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా మాట్లాడదామని. కార్ల గురించి, బైకుల గురించి, సిమెంట్ల గురించి డైరెక్ట్ గా మనకు తెలిసిపోతుంది ఏ స్టాక్స్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందని. ఈ ఎఫ్ఎంసీజీ దగ్గరకు వచ్చేసరికి టూత్ పేస్ట్ మీద, మిల్క్ మీద, చీజ్ మీద, పన్నీర్ మీద, ప్యాక్డ్ ఫుడ్ మీద, వీటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కలా జిఎస్టీని మార్చారు. కాబట్టి మీకు స్క్రీన్ ముందు డేటా పెడుతున్నాను చూడండి. వేటి మీద జిఎస్టీని మార్చారు, అసలు అవి ఏ కంపెనీలకు సంబంధించినవి, అండ్ దాని కారణంగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎంత మేరకు ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉంటుంది, ఈ డేటా కూడా ఇక్కడ మీకు ఉంటుంది. సో ప్రాబబులీ ఇవి ఎక్కువగా బెనిఫిట్ చెందబోయేవి. ఇంకొంత టైం ఆగుతుంటే ఇంకా ఫర్దర్ డేటా, ఫర్దర్ అనాలిసిస్ మనం వీటి మీద చేయొచ్చు. బట్ ప్రిలిమినరీగా ఇది మన దగ్గర ఉంటున్న ఇంపార్టెంట్ డేటా. హోప్ మీకు మొత్తం వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా ఉందని. ఇది మన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.